చెట్టుకు మకరంద నద్దిన మధురామయి కష్టాలను దహించే ధుని ద్వారకమయి చేసిన దయామయి ఎంత ఘనమైనది నీవడి బంగారు తల్లి శిరిడి 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 నీకు వందనం నీకు వందనం శిరిడి మురళి నీకు వందనం. ఈరోజు షిరిడీలో అత్యంత పావనమైనటువంటి గురుస్థాన్ వద్ద ఉన్నాం. బాబా తమ యొక్క శక్తినంతా కూడా గురుస్థాన్లో నిక్షిప్తం చేశారు. గురుస్థాన్కు ఉన్నటువంటి పవిత్రత, మహిమ, వేప చెట్టు నీడన వేదవేద్యుడు కొలువైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఈరోజు అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అత్యంత పరమ పవిత్రమైనటువంటి గురుస్థాన్ నుంచి మనం ఆరంభం చేస్తున్నాం. నిజంగా ఈరోజు ఇక్కడ చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. దేశ విదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి తరలి వచ్చారు. షిరిడీలో ఇసుకేస్తే రాలనంత జనం. आप किधर से आए? दिल्ली से आया। दिल्ली से। साई राम साई राम। हर साल आते? हर साल, आज 25 साल हो गए हैं। बाबा की इतनी कृपा है, आज इतने अच्छे दर्शन हुए हैं ना, मन बाग बाग हो गया हमारा। मतलब बहुत प्रसन्न है आज हम लोग बाबा के दर्शन। भीड़ बहुत है ना? बहुत भीड़ है, हर साल ही होता है ये। हम लोग आज 99 से हम लोग आ रहे हैं, दिल्ली से आते हैं और इनकी महिमा अपरंपार, मतलब कुछ शब्दों में है ही नहीं बात। इतना हमारे पे कृपा है बाबा जी की। परंपरा है बाबा जी। भाई हम लोग दिल्ली से आते हैं, 25 साल हो गए आज, और बाबा जी की पूरी कृपा है और गुणगान करते रहे, थकते नहीं है बाबा जी के। जय साई राम। बाबा की कृपा सब पर बनी रहे। बहुत बहुत कृपा है, सब उनका दिया हुआ है। బాబా పేరు చెప్పగానే నయనాల్లో నీరు రాకుండా ఎవరు ఉండరు. అంత ప్రేమ, అంత ఆనందం, అంత అనురాగం బాబా పైన ఉంటుంది. నిజంగా బాబా యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, బాబా సంబంధించినటువంటి మహత్తును చెప్పాలంటే దానికి అక్షరాలు ఉండవు, భాష ఉండదు అనేటువంటిది ఇక్కడ వీరు చెప్తున్నటువంటి. నిజంగా ఇక్కడ ఎవరిని కదిలించిన అద్భుతమైనటువంటి ఆనందం ఇక్కడ వెల్లివిరుస్తుంది. బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా ప్రతిరోజు కూడా నిత్యనూతనమే. ఆ నిత్యనూతనత్వాన్ని ఎప్పుడూ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు షిరిడీ నుండి మనము మరొక సంవత్సరాన్ని నిత్యనూతనంగా ఎలా మనం ఆస్వాదించాలి, ఎలా అనుభవించాలి. గురుస్థాన్ మనకు అనేక పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. గురుస్థాన్ బాబాకు 16 ఏళ్ల బాలుడిగా వచ్చినప్పుడు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ వేప చెట్టు. ఆ వేప చెట్టుకు ఎంత గొప్ప మహత్తును వారిచ్చారంటే, ఈ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి వారి యొక్క కష్టాలన్నీ కూడా హరించబడతాయి. నిజంగా ఒకవైపు ఎంత సంతోషం అంటే, ఎక్కడ చూసినా సరే భక్తజనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. आप किधर से आए? हम शादा महाराष्ट्र नंदुरबार जिला से आए हम। ये हमारी छोटी बच्ची है वैभवी मनोज सराफ। हाँ, हम अभी 25 साल से आ रहे इधर, 25-50 साल से। साईं बाबा का बहुत सा अनुभव है, लेकिन अभी ये पिछले महीने में जो अनुभव आया है वो खूब खतरनाक था। ऐसे मेरे बच्ची के वजह से आया है। वो बच्ची के ऐसे स्कूटी पे से जा रही थी तो स्कूटी पे से गिर गई और उसको हाथ ऐसे फ्रैक्चर हो गया। तो बोले साईं बाबा का मंदिर वो हमारे गांव में था छोटा सा, उसके सामने गिरी और सामने से गिर गई तो फिर हाथ फ्रैक्चर हुआ। घर पे आई 2 दिन बाद, जो जूनी पड़ी हुई थी 8-9 बरस के जूनी मूर्ति, उसका भी वही हाथ ऐसे इधर से गिर गया नीचे, ऐसे गिर गई मूर्ति और वही हाथ उसका गिरा। यानी बाबा को ऐसे दिखाने का था कि तेरे हाथ ऐसे कटने वाला था तो खाली फ्रैक्चर में किया वो, यानी बड़ी कुछ होने वाली थी घटना, दुर्घटना तो छोटी में हो गई उसकी।
हाँ इतनी बाबा की कृपा है। और अभी भी आज भी हमको ऐसे पैर में इसका दर्द हो रहा था, तो मंदिर में कैसे जाएंगे, मंदिर में कैसे गए, जस्ट अनुभव है अभी तो। यानी बाबा ने हमको, हमारे पास में दिंडी वाले जो लोग थे वो भेज दिए, चलो भाई तुम्हारे सबके पैर में हाथ में दर्द हो रहा है, तो मैं आता और खुद से ले जाता तुमको दरबार में। 10 मिनट में दर्शन होके हम बाहर आके बैठे हैं, इसलिए बहुत रोए हम इधर आके बैठ के। बहुत बाबा का अनुभव है, बहुत, यानी साई के बिना कुछ जिंदगी नहीं है हमारी। बाबा की जय, साईनाथ महाराज की, साईनाथ महाराज की, సాయినాథ్ మహారాజ్ కి. అంటే బాబా అనుభవం ఇయ్యనటువంటి క్షణం ఉండదు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం కలిగినా ఆయనను తలుచుకుంటే ఎంతటి ఆపదైనా తొలగిపోతుంది. తన కూతురుకు వచ్చినటువంటి ఆపద తొలగిపోయినది, చెయ్యి పూర్తిగా తీసేయాల్సి వస్తుందన్నారట. అటువంటిది కేవలం ఫ్రాక్చర్తో అది నయమైందంట. అందుకనే బాబాకు కృతజ్ఞత తెలియజేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. బాబా భక్తుల్లో ప్రధానంగా ఉండేటువంటిది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతయే ఇంతమందిని షిరిడీ వరకు బాబా ఈడ్చికొస్తారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సార్ ఇక్కడ 180 జన్మ వచ్చినాం మేము బెంగళూరు ఇంకా వచ్చినాము. 180 జన్మ వచ్చినాము కర్ణాటక ఇంకా. చాలా సంతోషం అవుతుంది ఇక్కడ రోజులు అంతా చూస్తూ ఉంటే. అదే న్యూ ఇయర్ కేర బాగా డెకరేషన్ చేయడం. మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాము. నిన్న వచ్చినాము, నిన్న దీపావళి దర్శనం చేసుకుంటాము. ఈ పొద్దు వచ్చింది తిరిగి ఇంకో దర్శనం వస్తాము. చాలా బాగుంది అక్కడ డెకరేషన్ చేయడం, పూలు అంతా చాలా సంతోషం మాకు. బెంగళూరు నుంచి అంటే బాబా కళ్ళల్లో కాంతి శక్తి ఉందన్నారు కదా. అవును. అసలు అంటే ఎట్లా మీరు దాన్ని గమనించారు? అసలు ఎందుకు బాబా పట్ల అంత ప్రేమ ఎందుకు కలుగుతుంది? అంటే ఆ ముఖం చూడండి, ఆ ముఖం ఎంత కళగా ఉంటుంది, ఆ కళ్ళు కాంతి అట్లే మనసుల్ని ఒకసారి అట్రాక్షన్ చేసేస్తారా బాగా చేస్తున్నారు స్వామి. అందరినీ అందుకే పిలుచుకుంటా ఉంటాడు దగ్గరికి, అందరికి వచ్చి దర్శనం ఇచ్చేకి బాగా దర్శనం ఇస్తూ ఉన్నాడు అందరికీ స్వామి. అది నివారిస్తూ ఉన్నాడు. అందుకే అందరూ ఇక్కడికే వస్తారు. న్యూ ఇయర్స్ కోసం చూడండి ఇక్కడికే వస్తారు అందరూ. ఎందుకు వస్తారు కదా, న్యూ ఇయర్ మనం బాబా దర్శనం, గురువుల దర్శనం చేద్దాం అనేసి ఇక్కడికి వస్తారు. కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం వేరే రాబోతుంది. గురు దర్శనం చేసుకుంటే ముందరికి వచ్చే జీవితం బాగుంటుంది, వచ్చే సంకష్టాలంతా పరిహారం అవుతుంది. గురు నిలుచుకొని మా ముందరికి దావు బాగా చూపిస్తారు అనే నమ్మకము. ఆ రీతి ఆ బాబా కూడా మా జీవితంలో నడివేసి ఇచ్చినారు, మా కష్టాలంతా దూరం చేసినారు. బాబా మమ్మల్ని బాగా కాపాడుతూ ఉన్నారు, ఆశీర్వాదం బాగా చేస్తారు. మేము బెంగళూరు నుంచి వచ్చిండాము. మాకి బాబాని ఇంకా మాకు ధ్యాన మార్గానికి దావు సిక్కింది. అందుకోసం నాకు గురువారం అంటే చాలా ఇష్టము. ధ్యాన మార్గంలో నేను బాబాని ఇంకా ధ్యాన మార్గంలో వాళ్ళు ఇంకా నాకు అంత మంచిది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సచ్చరిత ఎంత సత్యమైందంటే హేమాడ్ పంత్ రాసినటువంటి ఆ ఒక్క మాట, ఆ అందాలొలికేటువంటి ఆ మోమును చూసిన తర్వాత ఆకలి దప్పికలు మర్చిపోతారు అని అంటారు కదా. ఈరోజు 4 గంటలు 3 గంటలు దర్శనానికి వెయిట్ చేసినా సరే ఇప్పుడే దర్శనం చేసుకుని వస్తున్నారు వీళ్ళు. కానీ మోములో ఎటువంటి అలసట లేదు, ఎటువంటి చికాకు లేదు. వారు ఆ తల్లి చెప్పినటువంటి మాట, ఆ నయనాలు ఎంత శక్తివంతంగా ఉంటాయి. ఆ నయనాలు జనాన్ని అందరినీ కూడా, తన వారిని అందరినీ కూడా ఇక్కడికి లాక్కొచ్చుకుంటారని చెప్పారు కదా. అది బాబా నయనాల్లో ఉన్నటువంటి శక్తి. ఆయన కరుణ కృప ఎంత అద్భుతమైందంటే కేవలం వారి యొక్క కృపా దృష్టి చేత అనేక మందిని అనేక ప్రాంతాల నుండి వారు ఇక్కడికి లాక్కొచ్చుకున్నారు. ఇంకో మాట చెప్పారు, కొత్త సంవత్సరము అక్కడ ఇక్కడ జరుపుకోవడం కాదు, మనము సద్గురువు వద్ద జరుపుకుంటే దానికి మించినటువంటి ఆశీస్సులు ఆనందం మరొకటి లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలమ్మా. సాయిరామ్. సాయిరామ్. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతన ఉత్తేజం, నూతన సంవత్సరానికి కావలసినటువంటి ఉత్తేజం అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఎవరైతే కొత్త సంవత్సరాన్ని ఆరంభించుకుంటారో నిజంగా వారికి చాలా ఆనందం. आप किधर से? बॉम्बे से। बॉम्बे से बाबा का बहुत सर पे हाथ है। लास्ट 30 बरस से 31 यहाँ ही बनाते हैं। उससे पहला कुछ कौन सी गंदगी में थे कुछ पता नहीं। आज हर महीने आते हैं, हर 15-20 दिन में यहाँ पे बाबा का चक्कर मारते हैं और बहुत कृपा रही है उनकी और सब पे रही है। सब दुख से बहुत संभालते हैं। ఒక్కసారి బాబాని చేరిన తర్వాత ఇంకా బాబా లేనటువంటి జీవితము అసలు వారు ఎవ్వరూ కూడా ఊహించలేరు. అందుకనే ఇంతమంది ఇప్పటికీ
కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని ఒక ఫకీరు రూపంలో వచ్చి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వారికి బంగారు భవిష్యత్తును, బంగారు జీవితాలను ఇస్తున్నటువంటి ఆ దయామయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే. నిజంగా ఈ ఆనందం ముందు మరొకటి ఏది కూడా మనకు సమానమైనటువంటిది లేదు. శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్భుతమో ఇక్కడ ఆ సచ్చరితకు సంబంధించినటువంటి వర్ణన అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఇక్కడ అనుభవమే గొప్ప వరం. అనుభవం లేనటువంటిది ఏది కూడా మనకు ఆస్వాదించలేము. ఆ అనుభవంతో మనం ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. మరికొంతమంది భక్తులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నాది బళ్ళారి కుమారస్వామిని. ఈరోజు ఆ ఊరికి పోయినా ఎక్కడ పోయినా అన్న చెప్పినట్ల ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల మన బాబా వెలిసినాడు. మానవుడే మహనీయుడే అయినటువంటి ఈ ఒక్క సాయిబాబా మాత్రమే. అతని చరిత్ర పారాయణము రోజు చదువుకుంటూ ఉంటే గిన అన్ని విధాలుగా మనకి ఆరోగ్యంలో కానీ ఇంకోట కానీ సిరి సంపదలు కానీ భగవంతుడు చాలా బాగా చేస్తాడు. ఈ అవకాశం అన్నగారు మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు. మీ అందరూ ధన్యవాదాలు. రైట్. జై సాయిరామ్. నిజంగా ప్రతి ఒక్కరిది కూడా ఒక అద్భుతమైన. మీరు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం ఉంటుంది కొత్త సంవత్సరం ఇక్కడ? కొత్త సంవత్సరం అనే కాదండి, ప్రతి క్షణం కూడా ఇక్కడ ఉన్న ప్రతి క్షణం కూడా మాకు అనేక రకాల అనుభవాలను ఇచ్చి ఆయన ఎంతో ఎంతో అందరికీ కూడా ఒకళ్ళకని కాదు ప్రాపంచిక జీవితాన్ని మరిపించి ఆయన పారమార్థికంలోకి దారి చూపించడానికి ఆయన అసలు మనిషి రూపంలో వచ్చిందే అందుకు. ఆయన సృష్టి స్థితిలయ కారకుడు ఆయనే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే, సర్వం శ్రీ సాయిబాబాని అని మా అనుభవం. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా బాబా, ప్రతి పనిలో కూడా ఆయన్నే ఉన్నారనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది. సబ్ కిదర్ సే ఆప్? हम थाना मुंबई से आए। मैं साई भक्त जगदीश पाटिल हूँ। मैं गायक कलाकार हूँ और हर साल मैं बाबा का वो शिरडी महोत्सव रहता है, वो 31 को मैं गाने का कार्यक्रम करता हूँ। बाबा के आशीर्वाद से बहुत अच्छा लगता है। मगर इस साल अपने भारत के माजी प्राइम मिनिस्टर डॉक्टर मनमोहन सिंह जी का देहांत होने की वजह से 7 दिन का राष्ट्रीय दुखौटा है। इसके लिए ये साल का मेरा प्रोग्राम नहीं हो रहा। इसके लिए मैं आज बाबा का दर्शन लेने के आया हूँ। पूरा सब भक्तों के लिए एक छोटा भजन। मैं हर साल साई के शिरडी में हो, मैं हर साल बाबा के शिरडी में मंदिर आता हूँ। बाबा के दरबार में गाने का प्रोग्राम करता हूँ। बाबा के दरबार में आकर प्रोग्राम करता हूँ। बोलो ओम साई राम, बोलो जय जय साई राम, बोलो ओम साई राम, बोलो जय जय साई राम। बहुत बहुत धन्यवाद है का న్యూ ఇయర్ కా శుభకామన. మనతో పాటు మరికొంతమంది తెలుగు భక్తులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వారు ఇక్కడికి వస్తారట. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తాడేపల్లిగూడెం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రతి సంవత్సరం 31కి గురు పౌర్ణమి కంపల్సరీ వస్తూ ఉంటాం. అలాగే మన కార్యక్రమాలన్నీ మన ఛానల్ ద్వారా సాయి టెలివిజన్ ద్వారా వీక్షిస్తూ ఉంటాం. కార్యక్రమాలతో చాలా విషయాలు మాకు తెలియనివన్నీ మీకు మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం. చాలా ఆనందం కలుగుతుంది. ఆయన గురించి తెలియని విషయాలు ఎన్నో మీ ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇంకంతా ఛానల్ అభివృద్ధి చెంది మరింతమంది చేరు కావాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి కొత్త సంవత్సరం ఇక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఎటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు మూట కట్టుకొని పోతారు? ప్రతి సంవత్సరంలో కొత్త సంవత్సరం మొదటి రోజున ఇక్కడ ఉంటే ఆ ఆనందం వేరు సార్. ఆ ఆనందంతో నేను ఆ సంవత్సరాంతం వరకు నా కార్యక్రమాల్లో ఆనందంగా ఉంటూ బాబా వారిని తలుచుకుంటూ మొదటి రోజు ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను తాడేపల్లి నుంచి వస్తున్నానండి. నేను మాస్టర్ని అండి. ఇదే ఫస్ట్ టైం అండి. ఇది ఇంత అద్భుతంగా నేను ఎక్కడ చూడలేదు. నేను తిరుపతిలో చూశాను కానీ ఇంత డిసిప్లిన్ గాను నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. మళ్ళీ రావాలనుకుంటున్నాను. చాలా ఆనందంగా కూడా ఉందండి.
ఇక్కడ వస్తే అసలు ప్రశాంతంగా ఉంది. 3 రోజులు నేను 3 నైట్లు గడిపాను ఇక్కడ. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేను ఎప్పుడూ ఇక్కడ అంత అనుభూతిని పొందలేదండి. ఫస్ట్ టైం వచ్చారు? ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పటి నుంచి కోరిక అండి చూడాలని. ఈ 4 సంవత్సరాలకి నా ద్వారా ఈయన రాగలిగినది చాలా ఆనందపడుతున్నారు. అలాగే ఇక్కడ పరిసరాలు, వాతావరణం, బాబావారి దర్శనం చక్కని అనుభూతిని కలిగించింది ఆయనకి. ఏర్పాట్లు కూడా అన్ని చక్కగా ఆనందంగా ఉన్నాయని చెప్పి ఆయన చాలా సంతోషపడుతున్నారు. ప్రతిసారి రావాలని కోరుకుంటున్నారు సార్. చాలా సంతోషం. మీరు చూస్తున్నారు కదా, అసలు ఎక్కడా కూడా ఎక్కడంటే ఎక్కడ అసలు ఖాళీగా అస్సలు లేదు. నిజంగా ఈ క్రౌడ్ అంతా చూస్తూ ఉంటే నిజంగా అసలు అంటే దర్శనం నుంచి బయటికి వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది దర్శనం చేసుకొని బయటకు వస్తున్నటువంటి గురుస్థాన్లో కనీసం ప్రదక్షిణ చేయడానికి కూడా అస్సలు ఎక్కడా కూడా ఖాళీ లేనటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అసలు గురుస్థాన్ ఒక్క ప్రదక్షిణ కోసము ఎంత తహతహలాడాల్సి వస్తుందంటే అడుగు అడుగు వేయడం అనేటువంటిది కూడా చాలా కష్టంగా మారిపోయింది. అంతగా గురుస్థాన్ వద్ద జనాలు బాగా మనకు ఎక్కడ చూసినా సరే జన సందోహం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా వచ్చేటువంటి భక్తులు, వెళ్ళేటువంటి భక్తులు అసలు సంఖ్య అనేటువంటి దాన్ని అసలు సంస్థాన్ని కూడా లెక్కించడానికి కూడా అసలు శక్యం కాకుండా ఉంది. ఎందుకంటే ఫ్రీ దర్శనంలో కొన్ని వేల మంది ప్రతి గంటకు కూడా కొన్ని వేల మంది బయటికి వస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ టైం సార్ 5 టైమ్స్ వచ్చాను. కొత్త సంవత్సరానికి ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది. బాబా సన్నిధిలో నాకు చాలా రిలాక్స్ అయింది. చాలా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులను చూసేటప్పటికి ఆనందం చాలా సంతోషం. ఓం సాయి. మీరు ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం అండి. ఎట్లా అనిపించింది కొత్త సంవత్సరం ఇక్కడ? బాగుంది. దర్శనం కూడా బాగానే అయిందండి. ఈరోజు ఎవరిని మనం పలకరించినా, ఎవరిని మనం చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఎంత గొప్ప భక్తిభావం అంటే, ఎందుకంటే అందరూ కూడా ఏమనుకుంటారు, మామూలుగా ఒక మందిరానికి వెళ్తాం, మనం మందిరానికి వెళ్ళాము, దర్శనం అయిపోయింది అనుకుంటారు. కానీ ఇక్కడ కేవలం దర్శనం కాదు, ఆనందాన్ని, అనుభూతులను మూట కట్టుకొని వెళ్తారు. అంత అద్భుతమైనటువంటిది. आप किधर से? मैं संभाजी नगर, महाराष्ट्र संभाजी नगर से। साईं बाबा को यही बोलने आया है, न्यू ईयर अच्छा से जाए सब, बाकी कुछ नहीं, बच्चे सब सलामत रहे, राष्ट्र सब सुखी रहे, बस बाकी कुछ नहीं। आप कितना साल से आ रहे हैं? अभी हमको 19 ईयर्स हो गए। 19 ईयर से आते हैं। न्यू ईयर को आता? नहीं, न्यू ईयर को टाइम मिलेगा तो हिसाब से गर्दी के हिसाब से हाँ आते हैं। लेकिन दर्शन में बहुत लोग भीड़ है ना? हाँ भीड़ है। कैसा लगा? अच्छा लगा, वहाँ साईं बाबा के चरण में जाने के बाद बहुत अच्छा लगा। ये सेटिस्फाइड हुआ साईं बाबा के दर्शन करके, बहुत अच्छा लगा। कुछ मन में इतना क्राउड है, इतना भीड़ है लगा है? नहीं, कुछ भी नहीं लगा। बहुत अच्छा रिलैक्स दर्शन हुआ। ప్రతి ఒక్కరిని ఎందుకు అడుగుతున్నానంటే, ఒక గంట 2 గంటలు నిలబడితే చికాకు వచ్చేస్తుంది. కానీ గంటల తరబడి ఉన్నా సరే ఎవ్వరి మొహంలో చికాకు లేదు. ఆవిడ చెప్పారు, బాబా దగ్గర బీడు ఉండాలి, జనం ఉండాలి, ఉంటేనే ఆనందం, ఉంటేనే మనకు శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆ జనమంతా కూడా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కు జై, సాయి బాబాకి జై అనేటువంటి ఆ జయకారాలు చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుంటుంది. అదంతా కూడా మనకు గొప్ప ఆనందం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి, తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి. ఫస్ట్ టైమా మీరు రావడం? లేదండి, 10 టైమ్స్. అంటే న్యూ ఇయర్ ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది న్యూ ఇయర్ ఫస్ట్ టైం ఇక్కడ? చాలా బాగుంది. మరి ఇంకో కొద్దిగా కొత్త సంవత్సరంలో పోతున్నాం. ఇప్పుడు మీరు బాబా సన్నిధిలో ఉన్నారు అంటే గతంలో అనేక కొత్త సంవత్సరాలు జరుపుకొని ఉంటారు. ఈ సంవత్సరం ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది. పాత సంవత్సరం కొత్త సంవత్సరంలో బాబా దగ్గర ఉంటే చాలా ఆనందంగా ఉంది. చూస్తుంటారా? చాలా బాగా చెప్తారు మీరు బాబా గురించి, అన్ని కూడా బాగా చెప్తారు. మీ వల్ల కూడా కొంచెం బాబా గురించి మాకు అంతా తెలుస్తుంది. మీరు చెప్పే విధానంలో కూడా అన్ని నేర్చుకోగలుగుతున్నారా? ఏమైనా నేర్చుకుంటాం. ప్రోగ్రామ్ కంటిన్యూ చూస్తాం సార్. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది సార్. ఇంకా బాబా గారి గురించి ఇంకా ప్రసరణలో వాక్యాలు చాలా బాగా చెప్పాలండి. బాబా గారి గురించి నెంబర్ 1గా చెప్తారు. డైలీ ఎర్లీ మార్నింగ్ మీదే చూస్తాం మేము. చాలా గొప్పగా చెప్తారు బాబా గారి గురించి. మిమ్మల్ని ఇళ్ళ దారిలో చూసి మళ్ళీ మీకు వెనక్కి వచ్చాం మీ గురించి. అది చాలా ఇంకా మంచిగా బాబా గారి గురించి బాగా పబ్లిసిటీ చేయాలి సార్. నాకు తెలిసిన రీతిలో చెప్పాను. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నీ పేరేం పేరు? జ్ఞానసిరి. జ్ఞానసిరి.
జ్ఞానం అనేటువంటి సంపద ఈ అమ్మాయి. ఓకే, అందుకే బాబా దగ్గరికి వచ్చాను, లేకపోతే రావు బాబా దగ్గరికి. నీ పేరులోనే జ్ఞానశ్రీ ఉంది. బాబా ఏమిస్తాడు మనకు? జ్ఞానం. జ్ఞానం ఇస్తాడు. వెరీ గుడ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. పాప ఎంత అద్భుతంగా చెప్పింది. అసలు మనం ఎవరం కూడా నేర్చుకోలేం. బాబా జ్ఞానాన్ని ఇస్తాడట. మనం ఏం కోరుకుంటాం బాబా దగ్గర నుంచి? బాబా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఉద్యోగం మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ పాప ఏం నేర్చుకుంది? జ్ఞానాన్ని ఇస్తారు. నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావమ్మా. ఏం తెలుసు నీకు బాబా గురించి? నాకు బాబా గురించి, బాబా ఎంతో మందికి సహాయం చేశారు. బాబా ఎప్పుడైనా మనతోనే ఉంటారు. నీకు ఎప్పుడైనా అనిపించిందా బాబా నీతో ఉన్నాడు? ఎప్పుడైనా నీకు హెల్ప్ చేశాడా? నేను ఇంట్లో ఉట్టిగా ఉన్న సమయంలో మా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్ ని చూస్తే బాబా నాతోటే ఉన్నాడు అనిపిస్తుంది నాకు. ఓ వెరీ గుడ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎప్పుడైతే బాబాని చూసినప్పుడు. ఇది ఇప్పుడు దాకా నేను బాబా ఇక్కడికి వచ్చి చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూద్దాం. నాకు షిరిడీకి ఫస్ట్ టైం వచ్చావా? ఫస్ట్ టైం వచ్చినా నీకు ఇంత ప్రేమ ఉందా బాబా పైన? అవును. ఎప్పటి నుంచి అసలు నీకు బాబా ఎప్పటి నుంచి తెలుసు? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి. ఎవరు చెప్పారు నీకు బాబా గురించి? మీ నాన్న? నేను ఈ రోజు మొత్తం బాబా గురించి చాలా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు? బాబా ఎంతో మందికి సహాయం చేశారు. బాబా విభూతి వల్ల చాలా మంది ఎక్కువగా బతికారని తెలుసుకున్నాను. వెరీ గుడ్. సరే, బాబా అందరికి సహాయం చేశారు, అందరినీ మంచిగా చూశాడు. మనం కూడా అలానే చూడాలా? అవును. మీ ఫ్రెండ్స్ అలానే చూస్తావా అందరినీ? అవును. ఎవరైనా నీ పైన కోపగించుకున్నా వాళ్ళని ఏమనవా? ఏమనను. అందరితో ఎలా ఉండాలని చెప్పాడు బాబా? మంచిగా సహాయం చేస్తారు. వాళ్ళు మన మీద కోపంగా ఉన్నా వాళ్ళకి ఆపద వచ్చిన టైంలో మనం సహాయం చేయాలి. వెరీ గుడ్. అది నేను డాడీ దగ్గర నుంచి చాలాగా నేర్చుకున్నాను. ద్వేషాలు ఉన్న వాళ్ళ మీద కూడా ప్రేమగానే ఉండాలి. ద్వేషం ఉన్న వాళ్ళ మీద కూడా ప్రేమతో మనం ఉండాలి. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? డాడీ దగ్గర నుంచి. డాడీ బాబా చెప్పాడని చెప్పి బాబా మాటలన్నీ నీకు చెప్పాడు. అవును. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంటే ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు బాబా పట్ల ప్రేమని కలిగి ఉంటే వారి భవిష్యత్ ఎంత బాగుంటుంది. అందుకనే మీరందరూ కూడా పిల్లలకు బాబాను పరిచయం చేయండి. నిజంగా చాలా ధన్యవాదాలమ్మా. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. నీ లైఫ్ బాగుండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలి. బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఓకే, ధన్యవాదాలు. సాయిరామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. నా పేరు శ్యామ్ సుందర్. మా తల్లి గారికి 1950లకెళ్ళే బాబా గురించి చాలా జ్ఞానం. బాబా గురించి తెలిసి నా పేరు, బాబాకు ప్రియమైన గుర్రం పేరే నా పేరు శ్యామ్ సుందర్గా పెట్టారు. బాబా గుర్రం పేరు శ్యామకర్ణ పేరు శ్యామ్ సుందర్. అందుకే నా పేరు శ్యామ్ సుందర్ అని మా అమ్మగారు పెట్టారు. అందరికీ సమాధులు చూస్తారో ఏమో లేదో, కానీ నాకు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు నా ఒక్క సమాధి శ్యామ్ సుందర్గా కనబడుతుంది ఇక్కడ. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ దొరకదు. బాబా అలా అనుగ్రహించారు. బాబా దయ వల్ల ఇప్పటిదాకా ప్రతి ఒక్క ఉద్యోగం కానీ ముందుల కానీ అన్ని చేస్తుంటాను. ఎవరికి దోషించను, ఎవరికి ఏం చేయను. ఏదైనా కుదిరితే వాళ్ళకు సహాయం చేయడము, అల్లా మాలిక్ ఏక్ హై అని చెప్పి పెట్టడం. నేను 1970కి వెళ్ళి ఈ చేతులారా బాబాని కడిగి సమాధి అంతా తుడిచి వచ్చాను. ఈ సమాధి మందిరంలో సాయిబాబాని కడిగి తూడ్చి చేసి వస్తున్నా. 1970కి వెళ్ళి ఇక్కడ వస్తున్నా. ఇయర్లీ 5 times వస్తాను. ఇప్పుడు నా వయసు 68. ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాను. కానీ మీకు తెలుసో లేదో, మిరాకిల్గా నాకు ఇక్కడికి రాగానే బాబాకు నా మీద ఎంత ప్రేమ అంటే, ఎంత రష్ ఉన్నా కానీ రాగానే అక్కడ పంతులు కూడా తెలియదు, ఏం చెయ్యదు, దట్టుమని ఆడికెళ్ళి పూలు తీసి ఇచ్చేస్తాడు. ఇక్కడికి రాగానే పంతులతో ఆరోగ్యం కొంచెం బాగుందనగానే నీముది ఆకు కూడా ఇచ్చేస్తుంటాడు. సో అలా ఆయనది ఒక ఆశలు నా మీద ఉండడంతో ఆనందంగా సుఖంగా ఉన్నా. అందరూ ఆనందంగా సుఖంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను సార్. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ఇక్కడికి వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తుంది సార్. ఎవ్రీ ఇయర్ 30th బయలుదేరుతాము. 31st, 1st, 2nd దాకా ఇక్కడనే ఉంటాం. ఇక్కడనే ఉండి బాబాది ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం. ఆనందంగా ఉంటాం. మేము మిడిల్ క్లాస్, కానీ మమ్మల్ని ఒక హై లెవెల్ క్లాస్కి దాకా తీసుకొచ్చాడు బాబా. ఇంకొకటి మీకు అందరికీ చెప్పేది ఇంపార్టెంట్ ఏమంటే, బాబా గారికి మనమే వెళ్ళి ధ్యానం చేసి చెప్పవలసిన అవసరం లేదు.
బాబాకు కళ్ళల్లో చూసేసుకొని గమ్మున నించోనుంటే మన మనసులో ఉన్న మాట బాబా అర్థం చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళే లోపల అందులో సగం కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంటుంది. సో కాబట్టి అందరూ బాబాని నమ్ముతూ ఉండండి. బాబా ఎప్పుడు చేయి వదలడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయిరామ్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ మంచి అనుభూతుల్ని షిరిడి నుంచి మూట కట్టుకొని పోవాలి. చాలా ధన్యవాదాలు. ఇక్కడ కొత్త సంవత్సరం కోసము అనేక మంది అనేక ప్రాంతాల నుంచి పల్లకీలను తీసుకొని వస్తున్నారు. అంధేరి ముంబై నుంచి కూడా పల్లకీతోటి కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకున్నారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. आप किधर से आए? हम अंधेरी वर्सोवा मुंबई से यहाँ पर शिरडी चलकर आए हैं. चलकर पैदल में? पैदल, हाँ पैदल आए हैं. 24 से हम लोग ने पैदल चालू किया था चलना और यहाँ पर अभी दर्शन के लिए आए हैं. हर साल आते हैं यही साल? ये हमारा फर्स्ट ईयर है, फर्स्ट साल है ये. ये कंटिन्यू करते? हाँ यस, ये हम लोग कंटिन्यू करेंगे आगे भी. कैसा लगा इतना दिन आप पैदल में आए ना इधर? ये बहुत अच्छा लगा कि पैदल आते हैं और बाबा का दर्शन भी अच्छे से हुआ है बहुत. और ये जो 8 दिन का जो सफर था ये बहुत अच्छी तरीके से हम लोग ने पार किया है. तो बहुत चलकर जो मतलब आदत हुई थी फर्स्ट 3 दिन का, जो पहले 3 दिन बहुत डिफिकल्ट था, लेकिन अभी हम लोग चलकर फिर बहुत आसानी से ये जो शिरडी का सफर था वो हम लोग ने पार कर लिया. పాదయాత్ర ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చారట. 8 రోజులు పట్టింది ఇక్కడ రావడానికి. మొదటి 3 రోజులు మాత్రము కొంత ఇబ్బంది కలిగినా సరే మొట్టమొదటిసారి వాళ్ళు రావడం ఇక్కడ. అప్ కిतना लोग आए इधर? हम 80 लोग हैं टोटल. 80 మంది పాదయాత్ర ద్వారా వచ్చారట. అంతా కూడా యువకులు. అంటే ఒక మంచి క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేటువంటిది బాబా మార్గంలో ఎలా ఏర్పడుతుంది. నిజంగా ఈరోజు చాలామంది అన్నటువంటి మాటలన్నీ కూడా అవి నీటి బుడగలు లాంటివి, ఏవి కూడా నిలవనటువంటివి. కేవలం బాబా పైన భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే చివరికి విజయం సాధించింది. మళ్ళీ మొదలైంది, మళ్ళీ పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. అద్భుతంగా అనేక మంది షిరిడీకి యువకులంతా కూడా, అందరూ కూడా నవజవాన్లందరూ కూడా బాబాకు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ ఇక్కడికి వచ్చారు. అప్ క్యా స్లోగన్ దియా? पूरा रास्ते में यही एनर्जी है ना? नाश्ता एनर्जी नहीं है, चावल एनर्जी नहीं है, कोई भी मिठाई भी एनर्जी नहीं है. एनर्जी क्या है? जय. ఇది శక్తి. ఈ శక్తి ముందు ఇది ఒక్కటి ఉంటే చాలు, ఎంత దూరమైనా. ఆయన నామమే వీళ్ళందరినీ కూడా ఇక్కడ వరకు నడిపించింది. బహుత్ బహుత్ ధన్యవాదే. సాయిరామ్. బాబా గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ద్వారకామయి ముందు ఎంతమంది భక్తులు ఇక్కడ వేచి చూస్తున్నారు చూడండి. కొత్త సంవత్సరం రోజు ఆ తల్లి ఒడిలో ఉండాలని, ఆ క్షణం ఇక్కడ గడపాలని వారు పడుతున్నటువంటి ఆతృత. ఎంతోమంది ఆ తల్లి ఒడిలోకి వెళ్ళడానికి ఇంకొద్ది నిమిషాల్లో ఆ తల్లి ఒడిలోకి చేరుకొని ఆ తల్లి ఒడిలోనే ఇక్కడ కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని చెప్పి వారు చూస్తూ ఉన్నారు. ఎంతో ఆశతో బాబా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది దేశ విదేశాల నుంచి కూడా. న్యూ ఇయర్ కే లియే ఇధర్ ఆయే నా? कैसा लगा? So the crowd here is a lot, but you come here New Year to get Baba's blessings. You get it for the year after. Baba calls you to come for New Year, and all these people have been called by Baba, so they understand this is a spiritual party.
You come here and you take everything of Baba. His Dwarka Mai is here. The Duni is still burning for I don't know how many years. So people come from I think all over the world, all over India to experience this. And I've never experienced anything like this anywhere in the world. But I think Shirdi is one of the biggest places that had visitors this year. And you understand why, because Baba is so powerful. He'll give you the grace for the next year and all the years to come. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బాబా పట్ల ఉన్నటువంటి భక్తి, ప్రేమ, విశ్వాసం కొత్త సంవత్సరం ఇక్కడ ఆరంభమైతే బాగుంటుంది. బాబా సమక్షంలో ఇక్కడ ఉండాలని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం అనేక మంది ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ద్వారకామాయి దర్శనం కోసం అనేక మంది ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. आपको न्यू ईयर के लिए आया? जी जी। कैसा लगा दर्शन? बहुत अच्छा लगा। बाबा जी के दर पे आओ तो वैसे बहुत अच्छा लगता है, दिल खुश हो जाता है। हर साल आते हैं? हर साल ईयर 2 बार हो गया, 2023 में आया था और अब 2024 में दूसरी बार। చాలా మంది కొత్త సంవత్సరం రోజు ఇక్కడ వారి యొక్క దినచర్యను కొత్త సంవత్సరంలో ఇక్కడ ప్రారంభించాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దర్శనానికి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రేపటి వరకు కూడా వారు ఇక్కడే ఉంటారు. నిజంగా చాలా మంది తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. సాయిరామ్. అనిల్ కుమార్ గారు, చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. ఇక్కడ మీ ప్రోగ్రామ్స్ మొత్తం వింటుంటాము. చాలా ఒక డిఫరెంట్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సాయిబాబా మా ముందున్నట్లే కనిపిస్తారు మీరు చెప్తుంటే. చాలా సంతోషం అండి. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంటాండి. ప్రతి 17 ఇయర్స్ నుంచి వస్తున్నాం. 17 ఇయర్స్ నుంచి. అంటే ఎందుకు మీకు ఆ మోటివేషన్ వచ్చింది కొత్త సంవత్సరం ఇక్కడ ఉండాలి అని? ఇక్కడ 30th, 31st, 1st ఈ 3 రోజులు ఉంటామండి. వస్తేనే ఆ సంవత్సరం మొత్తం మాకు ఆ బాబా ప్రతి వ్యవహారంలో ప్రతి క్షణం మాతో ఉన్నట్లు మాకు ఫీల్ అవుతాం అన్నట్టు. అట్లా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి. కొత్త సంవత్సరం ఇక్కడే? ఇక్కడేనండి ప్రతి సంవత్సరం. ఎట్లా అనిపించింది? ఎన్ని రోజులు వచ్చి ఎట్లా? నేను వచ్చి ఒక 7 days అయిందండి. 7 days నుంచి చేశానండి. పారాయణం చేశాను. ఆయన దగ్గరకు వస్తే ఒక రకమైన శాంతి కలుగుతుంది. అండ్ మీరు కోరుకోవాలి, చెప్పాలి బాబాకి అని అనుకోక్కర్లేదు. జస్ట్ మనసులో తలుచుకుంటే ఆయనే ఏదో రూపంలో వచ్చి తీర్చేస్తారు. ఇక్కడైతే మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. సాయిరామ్, ఎక్కడి నుంచమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చామండి. 2-3 ఏళ్ళకి ఒకసారి వస్తూనే ఉంటామండి. 2 ఏళ్ళకి కొత్త సంవత్సరం రాలి. ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడం. చాలా బాగుందండి డెకరేషన్ అది కూడా. అసలు కళ్ళు పండుగ ఉంది. అంతసేపు ఉండడానికి కూడా వీలు లేదని ఆలోచిస్తున్నాం. ఇంకా నైట్ అంతా ఉండాలని అనుకుంటున్నాం. ఆయన చూస్తూ ఉంటే ఎంతసేపు ఉండాలనిపిస్తుంది. అవునండి. అసలు ఆయన దగ్గర ఉన్న శక్తి చేసుకోవాలి కదండి. మనం ఒక్కరం ఉండడానికి అయితే కుదరదు కదా. అందరూ చూడాలి. ఇదే మన బాబా పతుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ. అవునండి. మనకు మేలు జరగాలి, అందరికి మేలు. అందరూ మనలాగే వచ్చారు కదా, అందరూ దర్శనం చేసుకోవాలి. అదే కోరు. చాలా సంతోషం అమ్మా, చాలా ధన్యవాదాలు. ఇక్కడ కొత్త సంవత్సరానికి ఎవ్వరికీ అనుమతి లేదు, ఒక్క సాయి టీవీకి తప్ప. ఎందుకు బాబా అనుమతి ఇప్పించారు? ఎందుకు ఇంత గొప్ప కృప బాబా మన పైన చూపెట్టారు? అదృష్టవంతులకు మాత్రమే ఇది సొంతం. ఆ అదృష్టవంతులం మనందరం. మేము ఇక్కడికి వచ్చి ఈ లైవ్ చేసిన, మీరిళ్లలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా మీరు అదృష్టవంతులే. ఈ కొత్త సంవత్సరం మీకు మంచి జరగాలి, సాయి టీవీకి కూడా మంచి మేలు జరగాలి. బాబా కార్యక్రమాలు మరిన్ని మనం చేసుకునేలాగా, మరిన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసుకునేలాగా ఆ సాయి భగవానుణ్ణి మనం ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్.